ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా అని చెప్తూ సమాధానము కూడా ఇక్కడ ప్రవక్తనే చెప్తున్నాడు. ఏంటంటే, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము చూపగోరుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఇది దేవుడు మనల్ని నుంచి కోరుకునేది. ఏది మనము చేసేటువంటి ఉపవాసము ఏ విధముగా ఉండాలి అని మనం ఇక్కడ గమనిస్తే కొన్ని చేయమంటూ ఉన్నాడు. దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. ఇవి చేస్తే దాని తర్వాత అంతా కూడా దీవెనలు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడికి ఇష్టమైన ఉపవాసము, మనకు ఇష్టమైన ఉపవాసము. సో దేవుడు కోరుకునే ఉపవాసము, మనము మన కొరకు కోరుకునేటువంటి